నాకు అనిరుద్ధే కోహోస్ట్ గా కావాలి. పాయింట్ ఏంటంటే నేను ఒక్కడనే పాడ్కాస్ట్ని క్యారీ చేయగలను. అంత ష్యూర్? రికార్డ్స్ చూసుకో, ఇప్పుడు దాకా నేనున్న వీడియోస్కి ఎక్కువ వ్యూస్ వచ్చాయి. వెల్కమ్ బ్యాక్ ఎవరిబడి టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ దా చిలౌదం పాడ్కాస్ట్. నేను మీ హోస్ట్ నిఖిల్, వీడు మా ఈరోజు కోహోస్ట్ సీజేజ్. లెట్స్ గో. సో ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి కల్కి టికెట్స్ ఓపెనింగ్ అండ్ ప్రీ సేల్స్లో ఎంత కలెక్ట్ చేసిన అనేది డిస్కషన్. సో ఇంకా ఇండియన్ 2 ట్రైలర్ వచ్చింది, బడ్డీ ట్రైలర్ వచ్చింది. సో వాటి గురించి మాట్లాడుకుందాం మెయిన్ టాపిక్. ఫస్ట్ అయితే పాత సరుకు కొంచెం తీద్దాము. కిల్ అనే ట్రైలర్ వచ్చింది 13 days అగో. నీకేమనిపించింది? నైస్, అంటే ఇస్ ఆల్ రైట్. నార్మల్గానే అన్న, జస్ట్ బంచ్ ఆఫ్ ఎడిటింగ్ చాలా బాగుంది కదరా. ఎడిటింగ్ బాగుంది, కానీ స్టోరీ అంటే వన్ గై కిల్ ఆల్ అదర్ పీపుల్. యా, దట్స్ ఇట్, కిల్. అంటే నాకైతే ఇంట్రెస్టెడ్గానే ఉన్నాను నేను, బట్ చాలా హై ప్రొడక్షన్ వాల్యూ లాగా, అంటే చాలా హై క్వాలిటీ లాగా అనిపిస్తుంది. నేనైతే ఇంట్రెస్టెడ్ ఉన్నా, చూద్దాం, రివ్యూస్ బాగుంటే వెళ్తా. నెక్స్ట్ వచ్చేసి కన్నప్ప ట్రైలర్. నువ్వు శివయ్య వాడు అసలు అడగడానికి ట్రై చేయట్లేదు, పాడుతున్నాడు. నాకు కూడా నేను 10 మీటర్ రేడియస్లో ఉన్నా, నాకు కూడా వినిపిస్తుంది. సో దాంట్లో చాలా పెద్ద పెద్ద క్యాస్టే ఉంది. వీళ్ళందరూ చిన్నవాళ్ళు, ప్రభాస్ వీళ్ళందరూ చిన్నవాళ్ళు. పెద్ద క్యాస్ట్ అంటే నేను మంచు విష్ణు గురించి మాట్లాడుతున్నా. సో అంత పెద్ద క్యాస్ట్ని పెట్టుకొని ఆ సినిమా ఎట్లా పర్ఫామ్ చేస్తుందని చూడు. అక్షయ్ కుమార్ లాస్ట్లో కమింగ్ సూన్ చెత్త ఫాంట్ ఎందుకు వాడారు? పెద్ద పెద్ద అలాంటి ఫాంట్లే వాడతారు. సో ఇట్లా మోహన్ లాల్ అంటే ఎవరో, అక్షయ్ కుమార్ అంట, ప్రభాస్ అంటే ఇప్పుడు మంచు విష్ణు కోసం అయితే చూడాలనుకుంటున్నాను. సార్ దీనిపై నీ స్పందన ఏంటి? నూబ్ మూవీ, లైక్ నూబ్. నిజం చెప్పు, నువ్వు కాదు, వాళ్ళకి తెలుసు, వాళ్ళు కూడా చూసారు ట్రైలర్. నిజం చెప్పు, నువ్వు కాదు కదా. నూబ్. ఓకే, నెక్స్ట్ దేవరా లిరికల్ సాంగ్ వచ్చింది ఫియర్ సాంగ్కి. అది ఫియర్ సాంగ్ ఎప్పుడో వచ్చి లిరికల్ సాంగ్ ఇప్పుడు వచ్చింది, చూసావా? చూసా. నీకు ఏమైనా లిరిక్స్ అర్థమైనాయా? నాకు ఒకటి అర్థమైంది, కొన్ని అర్థమయ్యాయి. మెయిన్ దాంట్లో ఆల్ హెల్ ద టైగర్ బదులు ఏదో రాస్తుంటుంది కదా, ఏదో పాడతారు కదా, ఏదో రాగే అని, జాగ్రత్త రాగే, అది కొంచెం అర్థమైంది అంతే. అర్థమైందా? అసలు అంటే నాకు మీనింగ్ అర్థం కాలేదు. వాళ్ళు చూసేదానికి బాగుండేదానికి ఏదో ఫాంట్ వాడారు, కానీ అది చదవలేకపోతున్నాం అసలు. అదే అది కొంచెం మంచి ఫాంట్. స్ట్రాంగెస్ట్ అది కాదు, స్ట్రాంగెస్ట్ లాంటిది ఏదో స్ట్రాంగెస్ట్ ఓజీకి వాడారు. అవునా? ఓజీకి వాడారు. ఓజీ టైటిల్ లిటరల్లీ స్ట్రాంగెస్ట్ బ్రో. సో నెక్స్ట్ సర్ఫిరా ట్రైలర్, అది మన ఆకాశమని హద్దురా రీమేక్. ఆకాశమని హద్దు తమిళ్లో ఏంటి? ఆకాశం హద్దుని. ఓకే. సర్ఫిరా ఎట్లా అనిపించింది? రీమేక్. నువ్వు ఆకాశమని హద్దురా చూసావు కదా? చూసా. ఎలా అనిపించింది? అది బాగుంది, మూవీయా? అవును, కానీ అక్షయ్ కుమార్ యాక్టింగ్ కూడా బాగానే ఉంది. అక్షయ్ కుమార్ యాక్టింగ్ బాగానే ఉంది. ఫుల్ నార్త్ ఇండియన్స్ ఆకాశం మధ్య చూడలేదు కాబట్టి వాళ్ళకి ఫుల్ నచ్చుతుంది. తెలుగు వాళ్ళు ఏం పట్టించుకోరు పెద్దగా. తెలుగు వాళ్ళు పట్టించుకోరు, లిటరల్గా పట్టించుకోరు. అవును. నెక్స్ట్ సూర్య క్యామియో కూడా ఉంది దాంట్లో, చూసావు కదా? అవునా? అన్నీ చిన్న సీన్ 1 సెకండ్ కూడా ఉండదు. అవునా? సూర్య అంకల్ సన్ ఉంటుంది. అరే ఓ, సూర్య అంకల్ సన్ ఉంటుంది. అరే ఇప్పుడు వెలిగిందిరా నాకు మాట్లాడుతుంటే. అంటే సన్ ఇట్లా వెళ్తే, సో లైట్ సూర్య సార్ కనిపించడు, సిల్వట్ చిన్న షార్ట్ ఏదో కనిపిస్తుంది అంతే. సో దాంట్లో సూర్య రోల్ ఏంటో మరి తెలియదు. దానికోసం డై హార్డ్ అంటే ఓన్లీ అంటే పెద్ద సూర్య ఫ్యాన్సే వెళ్తారు ఆ చిన్న సీన్ చూడడానికి. చిన్న సీన్ ఏదో చిన్న క్యామియో ఉంటుంది కానీ సినిమాలో. ఐషో స్పీడ్ లాంటి వాళ్ళు చూస్తారు. అంటే ఐషో స్పీడ్ ఫ్యాన్స్ ఫర్ సూర్య, అంటే ఐషో స్పీడ్ ఫర్ రొనాల్డో ఎట్లాగో ఫ్యాన్స్ ఫర్ సూర్య అట్లాగా. సరే రా. నెక్స్ట్ గోట్ హ్యాపీ బర్త్డే. తలపతి బర్త్డే అయ్యింది. తలపతి బర్త్డే అయింది. సో అప్పుడు అదేదో బర్త్డే గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఎలా అనిపించింది? యంగ్ బాయ్ ఓల్డ్ బాయ్. అందరూ యంగ్ బాయ్ని ప్రేమలులో అమూల్ డేవిస్ ఉంటాడు కదా, గుర్తున్నాడు. వాడిలాగా ఉన్నాడు అంటున్నాడు. సేమ్ ఐస్, సేమ్ హెయిర్ స్టైల్ అంటే కొంచెం కర్లీ హెయిర్ లాగా, సేమ్ థిన్గా ఉంటాడు.
ఇంకా టీజర్ పెట్టలేదా గోడ్కి? అది గ్లిమ్స్, దాంట్లో పెద్ద ఏం చేయలేము, ఐ మీన్ పెద్ద జడ్జ్ చేయలేము. సో దాని గురించి చాలా ఇంకా మనం మాట్లాడతాం బోర్డ్ గురించి. అంటే టీజర్ వచ్చిన తర్వాత మాట్లాడచ్చు. టీజర్ వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. నెక్స్ట్ బడ్డీ ట్రైలర్. నాబ్ 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 బాగాలేదా? నాబ్ 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 బాగాలేదంటావు? అది క్రింజ్లే. కానీ టెడ్డీ అని ఒక సినిమా వచ్చింది ఆర్య, అది దాన్ని రీమేక్ ఏమో అనుకున్నా, కానీ డిఫరెంట్ స్టోరీలా ఉంది అసలు. ఇది అది విలన్ కదా, ఏమోరా. రెడ్డి అంటే బ్యాడ్ గై కదా దాంట్లో. కాదు కాదు కిల్లర్ కదా. కాదు అంటే ఏమో మర్చిపోయాను తమిళ వర్షన్ అయితే. నాకు కూడా ఈ బడ్డీ అనేది చిన్న చిన్న పుష్ప చిన్న పుష్ప చిన్న పుష్ప యాక్టర్. అంటే చిన్న దాంట్లో పిల్లలు నాకు నచ్చిన యాక్టర్ ఎవరంటే ముఖేష్ రిషి ఉంటారు, జల్సాల విలన్. క్యూట్గా షార్ట్ వేసుకొని డ్యాన్స్ వేస్తాను టెడ్డీతో పాటు, అది సారీ బడ్డీతో పాటు. బడ్డీ అది ఏం సీన్ మరి, అది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది, కానీ సినిమా మీద పెద్ద హోప్స్ ఏం లేవు. నాబ్ మూవీ అంటే ఊరికే చేసింది పెట్టేశారు అంతే. అంటే చెయ్యాలి కాబట్టి హిప్ హాప్ తమిళారా బాగుంటాయి, హిప్ హాప్ తమిళ సాంగ్స్ కల్కి సాంగ్స్ కంటే చాలా బాగుంటాయి. నిజం చెప్తున్నా. కల్కిలో ఏమైందో నాకు అర్థం, కల్కి గురించి తర్వాత మాట్లాడుకుందాం కానీ ఈ వీడియోలోనే. నాకు అర్థం కదా మెయిన్ థీమ్ టాకింగ్ అబౌట్ కల్కి సాంగ్స్. కల్కి లిరికల్, కల్కి యాంథమ్ వచ్చింది లిరికల్ వీడియో అంటారా, చూసావు కదా? నువ్వు అక్కడ రాయలేదు. కల్కి లిరికల్ సాంగ్ అని రాసా కదరా, చూడలేదా నువ్వు? లేదు. అది చంద్రబోస్ లిరిక్స్, సింగర్ అది ఏదో వీతో స్టార్ట్ అవుదా, ఎస్తో స్టార్ట్ అవుద్దా? సింగరా అది మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ సనా. సింగర్ లిరిసిస్ట్ చంద్రబోస్. నేను చూపించాను, నాకు చూపించాను, టీవీలో పెట్టి చూపించా కదరా. అది అది చూద్దాం ఆ సినిమాలో ఏ బిట్లో వస్తుందో చూద్దాం. అంతేం బాగాలేదు. బాగాలేదంటే ఆ లిరికల్ సాంగ్ కూడా సాంగ్ బాగాలేదు. అంటే లిరిక్స్ బ్యూటిఫుల్గా ఉన్నాయి కానీ ఆ మ్యూజిక్కే కొంచెం ఎక్కట్లేదు. అనిరుద్ధ్తో చేస్తే బాగుండేది. ఏమోరా, సంతోష్ నారాయణ చాలా బాగుంటాయి కానీ కానీ నాకు అసలు పేరే కూడా తెలీదు. కబాలి ఇప్పుడు చూద్దాం, తెలీదా? నెక్స్ట్ మహా అంట బ్యూటిఫుల్ గా ఉంటుంది. అదొక్కటే నాకు. మహాన్ సాంగ్స్ అన్ని ఇస్తున్నాయి. ఇది నాకు తెలిసిన అనిరుద్ రవిచందర్, యువన్ శంకర్, ఇంకా ఏదో ఉంటుంది ఇది దీనికి చేశారు కూలీకి. వాట్ కూలీకి అనిరుద్దే కదా? కూలీ కాదని మనం ఒక కిడకొల వివేక్ సాగర్. ఏదో ఆర్తో స్టార్ట్ అవుతుంది. వివేక్ సాగర్ కీడకోలకి. అవునా? ఏదో ఆర్తో సాంగ్ పాడు. ఏమో నాకు గుర్తులేదు, కానీ గుర్తుంటుంది. ఏం మాట్లాడు. ఏదో ఆర్తో స్టార్ట్ ఉంటుంది అన్న ఒక కంపెనీ. రెడ్ జాయింట్స్ లాగా. రెడ్ జాయింట్స్ లాగా. రెడ్ చిల్లీస్. నాకు తెలియదు అన్న, మర్చిపోయాను. ఏదో ఆర్డిఎఫ్ ఉంటుందేమో. లెట్స్ కంటిన్యూ గైస్. ఓకే, నెక్స్ట్. సో ఆ సాంగ్ అది ఎక్కట్లేదు, ఏమో సినిమాలో బాగుంటుందేమో అనిపిస్తుంది. బికాస్ మహానటిలో కూడా సాంగ్స్, మహానటిలో కూడా సాంగ్స్ చాలా బాగుంటాయి. గుర్తుంది ఇంకో డైరెక్టర్, ఇంకో ఆర్టిస్ట్ సుశాంత్ సామ్. అది మలయాళం బట్ గుడ్ సాంగ్స్. నెక్స్ట్ కల్కి టికెట్లు దొరకట్లేదు ఫ్రెండ్స్. ఇట్స్ గాన్. అసలు ఏమవుతుందో అసలు. హౌస్ఫుల్. రికార్డులు నంబర్లు అన్నీ రాసుకున్నాను. ఏంటరా, ఆఫ్ కోర్స్ మాకే సండే రోజు టికెట్లు దొరికాయి. ద లేటెస్ట్ వీ కుడ్ ఫైండ్ సండే. అది కూడా ఏదో అత్తాపూర్ అంట. ఫస్ట్ టైం నేను అత్తాపూర్లో సినిమా చూసేది. అత్తాపూర్ ఏందని ఏదో జీపీఆర్ అట్లా అనుకున్నాను. సినీపోలీస్ అత్తాపూర్. అదేండి అది ఏమో మరి, నాకు అది బాగుంటుందో బాగోదో కూడా తెలియదు. స్క్రీన్ దానికి ఒక్కటే దొరికాయి సండే మార్నింగ్ పూట. బ్రో ఎంతసేపు? ఎప్పుడు? మార్నింగ్ షో. ఎప్పుడు? 9. అక్కడ వెళ్ళాక ఎంతసేపు పడుతుంది? 2 గంటలు పడుతుంది. లిటరల్గా 2 గంటలు పడుతుంది. అంటే 6కి లేయాలి. 6కి లేసి బ్రో నా
సో కల్కి కోసం ఆ మాత్రం చేయాలి. నెక్స్ట్ టాకింగ్ అబౌట్ కల్కి టికెట్స్. పరిపాస్ అన్న. ప్రభాస్ అన్న కాదు, రాజశేఖర్ అన్న సినిమాకి హౌస్ఫుల్ అయిపోతున్నాయంట. ఓ ప్రశాంత్ వర్మ డైరెక్టర్ కల్కి బై మిస్టేక్ అందరు బుక్ చేసేస్తున్నారంట. అది క్యాన్సిల్ చేసేసారా మరి? అది రీ రిలీజ్ కూడా అవ్వట్లేదు. అక్కడ ఇష్యూ ఏంటంటే అక్కడ బుక్ చేసేస్తున్నారు, బట్ బుక్ మై షో వాళ్ళు ఏమన్నారంటే మీరు ఆ సినిమా టికెట్ చూపించినా కల్కి 2898కి వెళ్ళొచ్చు అన్నారంట. మరి వాళ్ళ పరిస్థితి ఏంటో మరి తెలియదు. క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా. గ్లిచ్ క్యాన్సిలేషన్ ఫీజు పడుతుంది కదా. క్యాన్సిలేషన్ సో రెండింటికి మనీ టికెట్ డబ్బులు ఎంత సేమేనా? 410 రూపీస్. యా ఆర్ఆర్ఆర్కి ఎంతనే? ఆర్ఆర్ఆర్ 300 ఎంత ఉండింది, సలార్కి కూడా 400 ఉండింది కదరా. అవునా? సలార్కి 400 పెట్టి వెళ్ళాం కదరా. నెక్స్ట్ అరే ఇండియన్ ట్రైలర్ గురించి మాట్లాడలేదు, ఫస్ట్ దాని గురించి అయిపోగొట్టేద్దాం. ఇండియన్ ట్రైలర్ ఎట్లా ఉంది? ఇట్స్ గుడ్డా? నాకైతే నచ్చలేదు, సినిమా పోద్దాం అనిపిస్తుంది నాకు. అంటే గ్రాఫిక్స్ కొంచెం వర్క్ చేయొచ్చేమో. శంకర్ సినిమాలో గ్రాఫిక్స్ వర్క్ చేయొచ్చేమో అంటున్నావు నువ్వు? అవును. ఏం గ్రాఫిక్స్ ఉన్నాయి దాంట్లో? అది ఆ సీన్లో వాడు పట్ట చూపిస్తారు కదా, బాగాలేదు. ఇది షూట్ చేస్తాడు గన్స్, మార్షల్ ఆర్ట్స్ చేస్తాడు, పట్టు చూపిస్తాడు. దాంట్లో విఎఫ్ఎక్స్ ఏముందిరా? వాడు పొట్ట, అది రియల్ పొట్టేమోరా? కాదన్యా, పక్కా చెప్తున్నా. అది ఊగుతా ఉంది కదరా? లేదు, పక్కా అది కాదన్యా. కమల్ విఎఫ్ఎక్స్ పొట్ట. ఎస్, హ్యాష్ట్యాగ్ చేయండి గైస్. ఇది నాకు టైటిల్ ఇట్లా అనేది బాగుంటుంది. అది కంబ్యాక్ చాలా సాటిస్ఫైయింగ్ ఉంటుంది. అది టైటిల్ రివీల్ బాగుంటుంది. కానీ మూవీస్ గురించి ఏమో నాకు శంకర్ 2.0 కూడా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళాను. 2.0 అంటే రోబో 2. అది రోబో 1 కూడా శంకరేనా? రోబో 1 చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఓకే, కమింగ్ టు కల్కి. అసలు ఏం జరుగుతుంది కల్కి టికెట్స్తో అంటే, డే 1 ప్రీ రిలీజ్ టికెట్స్ తెలుగు కాదన్యా. ఏంట్రా మాట్లాడుతుంటే కాదంటే నేను ప్రశాంత్ వర్మ కావాలని కల్కి పెట్టినట్టున్నాడు. రీ రిలీజ్ లేదురా సినిమా, బుక్ మై షో గ్లిచ్ అంటున్నారు దాన్ని. అవునా? ఏదో రీ రిలీజ్ చేసినా సరే అనుకోవచ్చు, కానీ రిలీజ్ కూడా లేదు. అంటే మూవీ అసలు పెట్టలేదా థియేటర్స్లో? అది ఎప్పుడో మూవీరా, 5 years బ్యాక్ మూవీ అది. అదే అంటే ఇప్పుడు కొన్న టికెట్స్ మూవీ చూడలేమా? ఈ టికెట్స్ కొంటే 2898 చూడొచ్చు అంటున్నారు బుక్ మై షో వాళ్ళు. ఓకే, అర్థమైంది. గ్లిచ్ అంటున్నారు. సో ఓకే, టికెట్స్ అసలు ఏంటి? తెలుగు ప్రీ రిలీజ్ మొత్తం ఇప్పటిదాకా ఒక 1 week అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయినట్టున్నాయి. తెలుగులో 160 crores 160 crores కలెక్ట్ చేసింది ఇప్పటికి. సినిమా బడ్జెట్ వచ్చేసి 600 crores టచ్ అవుతుంది అంటున్నారు. మోర్ దాన్ 500 crores అయింది. హిందీలో వచ్చేసి 65 crores అనుకుంటా ప్రీ రిలీజ్. మరి హిందీలో ఎక్కువ ఓపెన్ అవ్వలేదు, ఓపెన్ అయిన వాటిలో 65 అయినాయి. తెలుగులో ఓపెన్ అయ్యి చాలా గంటల తర్వాత హిందీలో ఓపెన్ అయింది. సో అదే 65 crores అంట. సో టోటల్ డే 1 కల్కి ఇంక్లూడింగ్ ఆల్ మ్యూజిక్ రైట్స్, ఆ ట్రైలర్ వ్యూస్, యూట్యూబ్ మనీ ఆర్ ఎనీథింగ్ లైక్ అన్నీ చేస్తే కల్కికి ఇప్పటిదాకా 380 crores వచ్చాయి. మిస్టర్ బీస్ట్ ఎంత ఒక వీడియోకి నాకు అవన్నీ ఎందుకురా. నేను నెక్స్ట్ 1 hourకి కల్కి టికెట్స్ సౌత్లో అంటే తమిళ్, తెలుగు అన్ని సౌత్ లాంగ్వేజ్ అన్నిట్లో 69,000 టికెట్స్ 1 hourలో. ఆఫ్టర్ సలార్ మళ్ళా బుక్ మై షో వెబ్సైట్ క్రాష్ అయిపోయింది కల్కి వల్ల అంట. నెక్స్ట్ హిందీలో టిల్ నౌ 40,000 టికెట్స్ అంట. డే 1 తెలుగు 60 crores. డే 1 జస్ట్ తెలుగు. సలార్కి ఎంత వచ్చింది? డే 60 crores చెప్తా. బాహుబలి డే 1 217 crores వరల్డ్ వైడ్. వరల్డ్ వైడ్ ఇది డే 1 తెలుగు 60. దీనికి వరల్డ్ వైడ్ ఇంకా రాయలేదా? దీనికి వరల్డ్ వైడ్ డే 1 వరల్డ్ వైడ్ డే 1 లేదనుకుంటా. ఇది మొత్తం 1 week అది 160 crores. బాహుబలి 10 times బ్రో, బాహుబలి బెటర్. ఏమో చూద్దాం, ఇవన్నీ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కాదో నాకు తెలియదు. నేను కూడా యూట్యూబ్ నుంచి తస్కరించిన ఇన్ఫర్మేషన్ ఇది. సో డే 1 బాహుబలి 217 crores వరల్డ్ వైడ్. సాహో 130 crores
దానికి ఇంట్లో వచ్చింది. బాహుబలి తర్వాత సాహోనే కదా నెక్స్ట్ మూవీ. ఓహో, కానీ చెత్తలా ఉంటుంది కదా, నాకు చూడాలని కూడా అనిపించలేదు. అరే ఈ ఆది పురుష్ వీటి కంటే సాహో చాలా బాగుంటుంది. కానీ సావా నార్మల్ ఫ్లాప్, అట్టర్ ఫ్లాప్ కదా. అట్టర్ ఫ్లాప్ కాదు, ఇట్ గాట్ ఇట్ మనీ, ఇట్స్ మనీ. అంటే అంటే ప్రాఫిట్ వచ్చిందా? ప్రాఫిట్ వచ్చింది బట్ మూవీ బాగోదు. ప్రాఫిట్ ఎంత వచ్చింది అంటే మూవీ కాస్ట్ ఎంత నార్మల్? తెలీదురా, ప్రొడక్షన్ కాస్ట్ బాగానే ఉంటుంది, తెలీదు. నెక్స్ట్ ఆది పురుష్ డే 1 వరల్డ్ వైడ్ 140 crores. దానికి ఎట్లా వచ్చిందనే సావా కన్నా ఎక్కువ. అరే రాముడు కదా బ్రో. పర్బాస్ సలార్ 178 crores డే 1. దానికంత తక్కువ ఎట్లా వచ్చింది? అది బాగుంటుందిరా. సలార్ చాలా బాగుంటుంది, దానికి తక్కువ అంటే ఇప్పుడు కేజీఎఫ్ కన్నా ఎక్కువ వచ్చేసింది కదా. కేజీఎఫ్ అంటే ఎక్కువ ఉంటుంది. అదే. సో దీస్ ఆర్ ది స్టాటిస్టిక్స్ గైస్. మీకు రాధేశ్యామ్ ఏమైంది? రాధేశ్యామ్ అసలు మీరు రాయని కూడా రాయలేదు. ర్యాంక్ అనుకున్నట్టున్నాడు రాధేశ్యామ్. నోబడీ కేర్స్. రాధేశ్యామ్ అసలు రాయలేదురా. అవును, రాధేశ్యామ్ ఇంకేమేమి ఉన్నాయి ప్రభాస్ మూవీస్? అంతే. సాహో తర్వాత ప్రభాస్ మూవీస్ ఎన్ని ఉన్నాయి? ఆ తర్వాత ఏమొచ్చిందిరా? రాధేశ్యామేనా? దాని తర్వాత ఆది పురుష్, ఇప్పుడు కల్కి. ఇప్పుడు కల్కి. దాని తర్వాత 3 ఫ్లాప్ మూవీలు చేసిన తర్వాత కల్కికి ఎట్లా? సలార్ ఫ్లాప్ ఏంట్రా? ఓహో, సలార్ రాదు కదా కల్కి, మర్చిపోయాను. సో మీకు టికెట్స్ దొరికాయా గైస్? దొరికితే ఎంత పెట్టి, ఇంత బ్లాక్లో కొన్నారా, వైట్లో కొన్నారా, ఎక్కడ కొన్నారు? ఎల్లోలో కొన్నారా, రెడ్లో కొన్నారా? ఇప్పుడు జోక్ అది. ఓకే. సో ఈ కలికి టికెట్లు అసలు చాలా కష్టంగా ఉంది. మీరే బాధలే. సో అదే నీ ఒపీనియన్ చెప్పు. కలికి టికెట్స్ అసలు దొరకట్లేదు జనాలకి. నీ ఒపీనియన్ చెప్పు. టీఎఫ్ఏ బాగుండాలి. టీఎఫ్ఏ బాగుండాలి. టీఎఫ్ఏ అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ బాగుంది. సరే, సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ సెగ్మెంట్, థర్డ్ అండ్ లాస్ట్ సెగ్మెంట్ గైస్. ఫాస్ట్ కానిచ్చేస్తాం ఈ వీడియో, నేను ఫీల్ అవ్వకండి. నెక్స్ట్ కల్కి రివ్యూతో వస్తాము. నువ్వు వస్తావు కల్కి రివ్యూకి? ఏమో చూస్తా. కల్కి అయితే చూస్తావు, రివ్యూకి వస్తావా? ట్రై చేస్తా, చూద్దాం. సో థర్డ్ అండ్ లాస్ట్ సెగ్మెంట్, ఏం చూసాం, ఏం చూడబోతున్నాం. ఇన్ థీమ్ సాంగ్. ఓకే. సో ఇక్కడ ఉన్నవన్నీ ఒక్కటి తప్ప అన్నీ సారీ. ఓకే. సో ఫస్ట్ సూపర్ శరణ్య చూసాము. సూపర్ శరణ్య ఇస్ స్టారింగ్ అనస్వర ఎవరో బ్రో. సో దాంట్లో మెయిన్గా ఎందుకు చూసానంటే నస్లన్ ఇంకా మమతా బైజు ఉన్నారు, అందుకని ఏంటా అని చూస్తే వాళ్ళిద్దరు సైడ్ క్యారెక్టర్లు. సైడ్ అసలు హీరో అసలు నస్లన్ ఎక్కడున్నాడు? నస్లన్ అయితే నథింగ్ అసలు సినిమాలో. సో సినిమా అయితే చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది సినిమా. నెక్స్ట్ ప్రణయ విలాసం కూడా సేమ్ యాక్ట్రెస్, సేమ్ యాక్ట్రెస్ అనస్వర ఏదో ఉంటుంది ఆమె పేరు. ప్రణయ విలాసం. సూపర్ శరణ్య ఈజ్ అ స్టోరీ అబౌట్ అ గర్ల్, కాలేజ్ గర్ల్ కి ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎట్లా ఫేస్ చేస్తుందో అనేది స్టోరీ. ప్రణయ విలాసం అనేది కూడా బాగుంది సినిమా, ఇట్స్ మలయాళం మూవీ. ఇవన్నీ సూపర్ శరణ్య, ప్రణయ విలాసం Z5లో. ప్రణయ విలాసం ఇస్ అ మూవీ అబౌట్ అ ఫాదర్ అండ్ హిస్ సన్. సో ఫాదర్ సన్ బాండింగ్ గురించి కొంచెం మూవీ. ఫాదర్కి సన్కి ఎక్కువ కమ్యూనికేషన్ ఉండదు, సో అది ఎలా కోపప్ అవుతారు అనే దాని గురించి ఒక మూవీ. ప్రణయ విలాసం అంటే వాళ్ళ ఇల్లంతా లవర్సే అన్నట్టు. సో ఎవ్రీబడి హ్యాస్ అ సైడ్ లవ్ స్టోరీ వాళ్ళ మూవీలో. ఫాదర్కి ఒక సైడ్ లవ్ స్టోరీ ఉంటుంది, మదర్కి ఒక సైడ్ లవ్ స్టోరీ ఉంటుంది, ఆడికి ఒక సైడ్ లవ్ స్టోరీ. సో అలాంటి మూవీ అది. నువ్వు చూసావా? నీకు నచ్చిందా? ఏమో, నీకు అర్థం కాలేదు. ఓకే. నెక్స్ట్ వాంకు అనే సినిమా చూస్తున్నాము, అది కూడా సేమ్ అనస్వర యాక్ట్రెస్. అదే ఆమె పేరు కొట్టి ఆమె సినిమాలు ఏమొస్తాయో చూస్తున్నాము. ఇల్యూమినాటి నుంచి ఇంకా అంతే, ఇంకా అన్ని సారీ ఆవేశం నుంచి. సో మలయాళం మూవీస్ కొంచెం స్టార్ట్ చేసాము. ఇవన్నీ మలయాళంలోనే ఉన్నాయి కదా, మీరు సబ్ టైటిల్స్ పెట్టుకొని చూడాలి, తెలుగు డబ్బింగ్ లేవు Z5లో. ఇది స్టార్ రాయలేదా? స్టార్ ఓ థ్యాంక్ యూ. తోపుంటుంది మూవీ. నీకు చాలా నచ్చిందా? స్టార్ అని తమిళ మూవీ ఒకటి వచ్చింది, తెలుగు డబ్బింగ్లో ఉంది, ప్రైమ్. చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది. లాస్ట్ పిచ్చెక్కిపోయింది నాకు, స్పాయిలర్స్ చెప్పక, కానీ లాస్ట్ సీన్ ఉంటుంది, సింగిల్ టేక్ సీన్. ఏమైంది? సింగిల్ టేక్ సీన్ ఉంటుంది లాస్ట్లో, పిచ్చెక్కి. మీరు ఈ లిస్ట్లో నేనేం చెప్పినా
ఏం చెప్పినా మీరు ఫస్ట్ చూడాల్సిన సినిమా స్టార్. స్టార్ అది చూసి తర్వాత మాట్లాడుకుందాం. టూ ఫోటోస్ చూసి మీ రివ్యూస్ కామెంట్స్లో రాండి గైస్. అనిరుద్ధ సినిమా చూడాలంటే చాలా చాలా కాలం, చాలా టైం పడుతుంది. ఎందుకు? ఆడికి లిస్ట్లో చాలా ఉన్నాయి ఫస్ట్ కంప్లీట్ చేసేటివి, దాని తర్వాత తెచ్చి చూడాలి. సో నెక్స్ట్ వాంకు అనేది కూడా మలయాళం మూవీ జీ5లో, సేమ్ అనస్వర యాక్ట్రెస్. ఇట్స్ అ మూవీ అబౌట్ ముస్లిం కల్చర్లో ఎట్లా ఉంటుంది ఒక అమ్మాయి అన్నట్టు మూవీ. అది జీ5 ఆడు కామెడీ అనేసాడు, కానీ నాకు ఇప్పుడు ఆ కామెడీ ఏమి అనిపించలే. ఇప్పటికీ ఒక 45 minutes చూసుంటాను, కామెడీ అనిపించలేదు. కానీ మూవీ స్లోగా వెళ్తుంది, లాస్ట్ చూద్దాము. మూవీ కంప్లీట్ చేయలేదు కాబట్టి దాని రివ్యూ ఏమి ఇవ్వను నేను ఇప్పుడు. నెక్స్ట్ ఆహాలో స్టార్ గురించి మాట్లాడు ఫస్ట్. ఓకే చెప్పు స్టార్ గురించి. సో బేసిక్గా స్టార్ మూవీ ఏంటంటే ఒక బాయ్ హ్యాస్ డ్రీమ్ వాంట్ హీ వాంట్ డ్రీమ్ టు కమ్ ట్రూ. అంటే ఆడికో ఆశ ఉంది, ఇంకా ఆశలా చేయలేడు, అంటే మేకింగ్ రియాలిటీ. నాకు ఇదే కదా చెప్పాను, మళ్ళీ ఎందుకు తెచ్చి చెప్తున్నావు? అవునా? అదే హీరో స్టార్ అంటే అతనికి హీరో అవ్వాలని కోరిక, యాక్టర్ హీరో. సో ఏమేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, హీరో అవుతాడు అవడా, ఎప్పుడు అవుతాడు, దట్ ఈస్ ద, అందుకని మూవీ చూడాలి. మూవీ అయితే గుడ్, బాగుంది బ్రో. మహానటి టైప్ ఆఫ్ మూవీ. అంటే మహానటి బయోగ్రఫీ మూవీ, ఇది అట్లా కాదు. దిస్ ఈజ్ నాట్ అ రియల్ స్టోరీ. బెటర్ దెన్ మహానటి. అవన్నీ నాకు తెలియదు, నువ్వే చెప్పాలి. నువ్వు మహానటి చూడలేదు కదరా, నీకు చూసాను. సరే అదే జంగు చాలేరా ఇంకా. నెక్స్ట్ పారిజాత పర్వం తెలుగు మూవీ స్టారింగ్ కీడాకోలా స్టార్, దాని పేరు నాకు తెలియదు పాపం, చాలా మంచి యాక్టర్. నెక్స్ట్ అతను ఇంకా వైవా హర్ష. సో దట్ ఈస్ అ మూవీ అబౌట్ కిడ్నాపింగ్ అండ్ దాంట్లో కూడా ఆ హీరో డైరెక్టర్. సో డైరెక్టర్ ఒక సినిమా తీయాలంటే ఎన్ని కష్టాలు ఉంటాయి అనే దాని గురించి, అది కష్టాల గురించి. ఇంకా సో కామెడీ మూవీ బాగానే ఉంటుంది, చూడొచ్చు ఒకసారి, ఫ్యామిలీతో టైంపాస్ మూవీ లాగా చూడొచ్చు. నెక్స్ట్ ద పీక్ ఆఫ్ దిస్ అసలు బిఎంసిఎం బడే మియా చోటే మియా, ద మోస్ట్ వన్ ఆఫ్ ద మోస్ట్ చప్రియస్ట్ మూవీ హ్యావ్ ఎవర్ సీన్. అంటే చాలా చప్పరిగా ఉంది పెద్ద, ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలో అర్థం కాదు. ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ద మూవీ ఇస్ పృథ్వీరాజ్ భయ్య. మూవీ అంతా హాఫ్ మాస్క్ వేసుకొని ఉంటాడు, బట్ ఈజ్ లిటరల్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ద మూవీ. పృథ్వీరాజ్ కాన్సార్లో కాల్కులేటర్ పట్టుకొని ఏమీ లక్క పట్టలేము ఉన్నాడా మూవీలో విలన్. ఓహో, ఇట్స్ నాట్ గుడ్ బ్రో. వద్దు బ్రో, చూ అంటే ఎట్లాంటి మూవీ అంటే మీ ఫ్రెండ్స్తో కూర్చొని టైం స్పెండ్ చేయాలి, నవ్వుకోవాలి ప్రతి సీన్కి అంటే బాగుంది. కాదు, మీ ఫ్రెండ్స్తో కూర్చొని మూవీని రోస్ట్ చేయాలంటే బాగుంది. అట్లాంటి మూవీకి చాలా బాగుంది. బట్ అంతే, పెద్దగా మాట్లాడాను దాని గురించి ఈ వీడియోకి. అంతేనా? ఇంకా అంతే గైస్. అవుటర్ చెప్పు బ్రో, చెప్పు, నీకు తెలుసు కదా. సో గైస్ ఈ వీడియోకి ఇంకంతే. సీ యూ నెక్స్ట్ ఎపిసోడ్. అనిరుద్ధ్ అయితే చెప్పేవాడు కదరా. ఈ వీడియోకి ఇంకంతే. నెక్స్ట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అన్నీ చేయండి. నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్లో మేము యాక్టివ్, కింద లింక్స్ వేసి ఉంటాము. సో ఇన్స్టాగ్రామ్ లింక్స్, స్పాటిఫై లింక్స్ చూసి ఫాలో చేయండి. వాటిల్లో స్పాటిఫైలో వీడియో పాడ్కాస్టే అప్లోడ్ అవుతుంది, స్పాటిఫైలో కూడా. నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్లో కుదిరినప్పుడు రీల్స్ అవి పెడతా ఉంటాను, పోస్ట్. కానీ స్టోరీస్ అయితే రోజు పెడతాను ఆల్మోస్ట్. సో యాక్టివ్గానే ఉంటాను ఇన్స్టాగ్రామ్లో. నెక్స్ట్ యూట్యూబ్లో కూడా, ఇన్స్టాగ్రామ్లో రీల్ వచ్చినప్పుడు యూట్యూబ్లో కూడా దాన్నే షార్ట్ చేసి పెట్టేస్తాను. సో దాంట్లో కూడా కొంచెం చూడండి షార్ట్స్. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్, బాయ్. నెక్స్ట్ కల్కి రివ్యూకి మాట్లాడుకుందాము. మండే వస్తుంది అనుకుంటా వీడియో. మేమైతే సండే చూస్తాము, రికార్డింగ్ చేసి అప్లోడ్. అది అనిరుద్ధ్ కూడా పాపం, అనిరుద్ధ్ వీకెండ్స్ బిజీ ఉంటాడు. సో ఆడు మండే ఏమో వీడియో అయితే వస్తుంది, ఎప్పుడు వస్తుంది గ్యారంటీ చేయలేము, కానీ వస్తుంది వస్తుంది. చూడండి. బాయ్ గాయస్, బాయ్.